హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నేను ఆల్రెడీ జిమ్ కి వెళ్ళి అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి అయితే మా పిల్లలు ఎక్స్పైర్, వాళ్ళిద్దరికి కూడా హాట్ వాటర్ చేసి ఇచ్చాను, తాగుతున్నారు. ఇంకా మా బావేమో బయట టీ తాగుతున్నారు. టీయో కాఫీయో చిల్ అవుతున్నారు. బావా గుడ్ మార్నింగ్. వెదర్ క్లైమేట్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు అయితే. చిన్న తుంపర్లాగా తుల్లుతున్నాయి. వస్తుంది. నేను జిమ్ కి వెళ్ళేసరికి అయితే చాలా కొంచెం గట్టిగానే వర్షం పడింది. ఇప్పుడైతే కాస్త తగ్గింది. ఇంకా నేను జిమ్ కి వెళ్ళేసరికి గొడిగేసుకుని వెళ్ళా జిమ్ కి. కష్టపడుతుంది అనమాట. కష్టపడకపోతే తర్వాత ఇంటికి వెళ్ళకైనా కష్టపడాలి. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ బాడీ పెయిన్స్ అన్ని మళ్ళీ 1 వీక్ రెస్ట్ తీసుకున్నాను అనుకోండి, ఇంకా బాడీ అంతా రెస్ట్ మూడ్ లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఒకేసారి ఎక్సర్సైజ్ చేసినా గానీ మళ్ళీ సేమ్ అనమాట, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. అందుకోసమనే. కాఫీ టీయా? కాఫీ. ఓకే, ఎంజాయ్. ఓ అసలు మరి ఎక్కువసేపు ఏం చేయట్లేదు, జస్ట్ 1 అవర్ చేస్తున్నా. అంతకు మించి ఎక్కువ చేస్తే ఇంక తిరగడానికి ఓపుకుండదు. మెయిన్ అడుగుతున్నాను, రావచ్చు కదా నువ్వు కూడా నాతో అనేసుకొని. అక్కడ ఎవ్వరు ఉండట్లేదు. రోజు కూడా నిన్న నేనే వెళ్ళి ఓపెన్ చేయించా, ఈ రోజు కూడా నేను వెళ్ళాకే ఓపెన్ చేశారు. నువ్వు వస్తే కొంచెం కంపెనీ ఇచ్చినట్టు ఉంటది నాకు. లేదంటే పాటలు వేసుకొని అట్లాగా నేను ఒక్కదాన్ని దెయ్యంలా చేసుకుంటున్నా. పిల్లలు మన చిన్న పిల్లల ఉంటారు, వాళ్ళు ఏమి ఆడవరు. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి మేము అక్కడ హల్దియా నుండి తీసుకుని వచ్చిన బ్రౌన్ బ్రెడ్, తర్వాత పీనట్ బటర్, యాపిల్ అవి ఉంటే అవి తినేసాము. ఇంక ఈ రోజు అయితే ఏం లేవు ఖచ్చితంగా. ఇంకా అక్కడ రెస్టారెంట్ కి వెళ్ళి తినాల్సిందే. ఎలాగో పర్ఫెక్ట్ కూపన్స్ అయితే ఉన్నాయి, తీసుకున్నారు మా బావ కదా. ఇంకా కూపన్స్ ఒక్కనే అయితే వెళ్తాము. టిఫిన్ చేద్దాం, మంచి కడుపు నిండా వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాం. వర్షం తగ్గితే అలాగా నడుచుకొని వెళ్దాం బయటికి. ఓకే, అదేదో మార్కెట్ ఏదో అన్నావు. వెళ్ళి కావాలంటే లంచ్ అక్కడ చేద్దాం, చేసి వచ్చేసి పడుకుందాం. ఓకే, ఈ రోజు ఇంకెక్కడ తిరిగేది లేదు. మళ్ళీ రేపు ఎల్లుండి కావాలంటే వెళ్తాము. రేపు వెళ్దాం బయటకి ఎక్కడికైనా. ఓకే, వచ్చింది ఎందుకు రిలాక్స్ అవడానికి. అవ్వు నీకెవరు వద్దంటున్నారా? మా బావేమో కానీ మేము ఎక్కువ రిలాక్స్ అవుతున్నాము. మా బావ పాపము నైట్ ఎప్పుడులాగే నైట్ 11, 12 వరకు వీడియో ఎడిటింగ్, ఆ తర్వాత పడుకోవడం. నిన్న నైట్ అందరం తొందరగానే పడుకుంటాం. ఎక్కడికి వచ్చిన ఎడిటింగ్ తప్ప మా బావకి. ఇంకా సరేలేండి, ఇంకా అందరము ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుస్తాము. నేను మా పిల్లలు ఫ్రెష్ అయిపోయాము. మా బావ మాత్రం ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. తలకు స్నానాలు చేసుకొని రెడీ అవుతారట, లేట్ అవుద్ది. ఇంకా ఇది మేము ఉండేది రిసార్ట్ కాబట్టి ఇంకా అక్కడ రెస్టారెంట్ కూడాను మనకు నచ్చిన టైంకి వెళ్తే అక్కడ వేయరు. వాళ్ళకు కూడా టైమింగ్స్ చెప్పేశారు ఆల్రెడీ. ఆ టైమింగ్స్ లోనే వెళ్ళాలి కాబట్టి పదండి పదండి పదండి. నాకైతే ఆకలేస్తుంది. చలో, చినుకులు ఏం లేవు, తగ్గాయి. పద, ఏం లేవు, పద. పడుతున్నాయి చినుకులు, ఇంకా లేవమ్మా, తగ్గిపోయాయి. పద. ఇంకా నేను కూడాను పిచ్చిదానిలాగా జడ వేసుకోలేదు, ఏం రాసుకోలేదు అనమాట. ఇంకా జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నాము. ఆకలి వేస్తుంది వేగంగా. మళ్ళీ టైం కూడా అయిపోతుంది, 9 అయిపోయింది ఆల్రెడీ. 10:30 కల్లా క్లోజ్ చేసేస్తారు, అందుకోసమని వెళ్తున్నాము. అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత వచ్చినట్టున్నాము. అన్ని టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. అసలు మెనూ అయినా ఏమైనా ఉందో లేదో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఉంది, వైట్ బ్రెడ్ ఉంది, మిల్క్ బ్రెడ్. 3 బ్రెడ్లు అయితే ఉన్నాయి, మనకు నచ్చిన బ్రెడ్ వేసుకోవచ్చు. బటర్, హనీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఏంటిది, కార్న్ క్రీమ్ అంట ఏదో. నెక్స్ట్ గ్రిల్డ్ చీజ్ టొమాటో అంట. పూరి, మా ఓడు పూరి కావాలన్నాడు. ఇది కూడా పూరి. పూరి పూరి. నువ్వు ప్లేట్ గట్టి పట్టుకోమ్మా, ఇలా పట్టుకోవాలి, అలాగ పట్టుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంప కూర. మ్యాగీ, పొద్దున్న మ్యాగీ అవుతుంటారు. పోహ. నెక్స్ట్ మైసూర్ వడ అంట. అబ్బో. నెక్స్ట్ ఇదేదో ఇడ్లీ అంట, లోపల ఉన్నట్టు ఉన్నాయి. నెక్స్ట్ సూజీ హల్వా, ఇదేమో స్వీట్. నెక్స్ట్ 2 చట్నీలు. అక్కడేమో సాంబార్ అనుకుంటా. ఇక్కడ డోనట్స్, కప్ కేక్స్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ డిజర్ట్స్ ఉన్నాయి. ఇంకెక్కడ సీరియల్స్ ఉన్నాయి. మా పిల్లలకి అయితే అలవాటు లేవులేండి. యాజ్ యూజువల్ ఫ్రూట్స్, సలాడ్. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఉల్లిపాయ మొక్కలు అన్ని ఉన్నాయి. మొలకలు కూడా ఉన్నాయి, మనకు అలాంటివి అలవాటు లేవు. నెక్స్ట్ ఇవేంటి, పైనాపిల్ యోగర్ట్స్ అంట, కివీ యోగర్ట్ అంట. అమ్మో వద్దులేండి, అలాంటివి అసలు ట్రై చేయకూడదు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ప్యాన్ కేక్ ఉందే, ప్యాన్ కేక్ ఉంది. తర్వాత ఇదేది చికెన్ స్టా అంట ఏదో, అదేదో బాయిల్డ్ ఎగ్ ఉంది. ఇక్కడ అన్ని జ్యూస్లు, మిల్క్ షేక్లు ఉన్నాయి. నెక్స్ట్ టీ కాఫీలు కూడా ఉన్నాయి. ఇదనమాట ఈ రోజు బఫెట్, టిఫిన్ బఫెట్. ఇంకెవరికి నచ్చిన వాళ్ళు వేసుకుని అయితే ఫుల్ గా తింటాము. ఇంకెవరికి నచ్చిన వాళ్ళు అయితే తీసుకొని వచ్చి తింటున్నాము. మాధవికి పైనాపిల్ అంటే ఇష్టము, ఒక బౌల్ నిండా తెచ్చేసుకుంది. ఇంకా ప్రోటీన్ కి బాయిల్డ్ ఎగ్స్ అందరికి. ఏం లేనట్టున్నాయి కదా, ఏమో అక్కడ చెప్తే తెస్తారేమో. ఇడ్లీలు కూడా ఏదో పిండి ఇడ్లీ లాగా ఉన్నాయి, అవి చూసే నేను ఇంక వేసుకోలేదు. దోశ కావాలా చెప్పాలా? అయితే అంతేమీ ఏం లేదు. మా చిన్నోడికి పూరి కావాలన్నాడు, తింటున్నాడు పూరి. ఆల్రెడీ ఒక పూరి తినేసావురా, ఫాస్ట్ గా ఉన్నాడు. బయట వెదర్ అయితే అలాగే ఫాగీగా. వర్షం తగ్గింది కానీ ఫాగ్ ఉంది. ఇంకా బాయిల్డ్ ఎగ్ తినేసాను. మళ్ళీ ఒక మసాలా ఆమ్లెట్, ఒక ఆనియన్ దోశ అయితే చెప్తా. లేక దోశ అయితే సప్సప్గా ఉంది, అంటే తెల్లగా ఉందని. చట్నీలు అయితే అంతేం బాగాలేవు, అందుకోసమనే సాంబార్ తెచ్చుకున్నా. సాంబార్ కొంచెం ఓకే, బానే ఉంది టేస్ట్. కప్ కేక్ బాగుందా?
మా పిల్లలు కప్ కేక్ తింటున్నారు. ప్యాన్ కేక్స్ ఉన్నాయి, డోనట్స్ ఉన్నాయి, అవి ముద్దు అంట వాళ్ళకి, అదే కావాలంట. అదే తెచ్చి వచ్చేసాము. ఫైనల్లీ డిజర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు డోనట్ అయితే తినలేదు, టేస్ట్ చేద్దామని. ఇదేమి పూర్తిగా డోనట్ కాదు, ఆ డోనట్ మీద షుగర్ సిరప్ ఉంది అంతే. ఇంకా డోనట్ అంటే ఇంకా మీద డెకరేషన్ అయినా చేస్తారు కదా, స్ప్రింక్లర్ హెవీగా చాక్లెట్ తో. ఇది బేసిక్. లోపల అయితే చప్పగానే ఉంది, పైన కొంచెం పంచదార ఇది ఉంది. నెక్స్ట్ కప్ కేక్ బాగుందంటే ఒక కప్ కేక్ తెచ్చుకున్నా. నేనేమో కాఫీ ఇన్ చాయ్ గ్లాస్. తినేసి అయితే రూమ్ కి వచ్చేసాము. ఇంకా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అక్క బాబా నువ్వు కలిసి డాన్స్ చేయండి అనేసుకొని, డాన్స్ రీల్ అనేసి. బాబుకేమో ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా రమ్మంటున్నా కానీ రావట్లేదు. ఇంక నేనైతే శారీ తీసుకుని వచ్చాను, ఇక్కడ రీల్ చేద్దాం అనేసుకొని. చూద్దాం ఏమైతుందో ఏంటో. ఇప్పుడైతే 1-2 రీల్స్ అయితే అనుకున్నాము, ఆ సాంగ్స్. ఇంకా అలా చేద్దామని అయితే అనుకుంటున్నాం. బాబా ప్రాక్టీస్ చేద్దాం రా. మరి మేము డాన్సర్లం కాదు కాబట్టి మినిమం చిన్న స్టెప్స్ ఉండేలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాము. అవసరమా ఇలాంటి జనాలు తడుచుకుంటారు మళ్ళీ. మాకు డాన్స్ ఏం రాదు, మేము ఎక్స్పర్ట్ మేము కాదు, జస్ట్ ఒక సరదా, ఒక ఫన్ కోసం. జస్ట్ సరదా. ఎప్పటి నుంచి అడుగుతున్నారే అక్క బావతో నువ్వు కలిసి డాన్స్ రీల్స్ చేయొచ్చు కదా అనేసుకుని ఈ పాట సెలెక్ట్ చేసుకున్నాం. లేకండి మీరు వెళ్ళండి. మాధవి అయితే ఆల్రెడీ చేసేస్తుంది కూడా. నువ్వు చెయ్యట్లేదుగా, చెప్పి ఇసుకుపోతున్నాను. నేను చేసిన స్టెప్పులు మా పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. మా బాబుకి ఫస్ట్ నుంచి ఇది అంత స్టెప్పులు అవసరమే అంటే నువ్వు ఒక్కదాన్ని చెయ్యి మాది బాగుంటది. నేను ఒక్కదాన్ని కావాలంటే 1-2 రీల్స్ ఇంకా ఎక్స్ట్రా చేస్తాను. ఒకటైనా మన ఇద్దరం కలిసి చేద్దాము. తర్వాత ఇంకా బాబాని నువ్వు బామ్మని నేను, ఆ పాటకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా అవుతుంది ఆ సాంగ్. అదొకటి అడుగుతున్నా. బాగా ట్రెండింగ్ అవుతుందా కాదా? మరి చాలా మంది చేశారు. ఇది చూస్తే ట్రై చేస్తే ఏదైనా వస్తుంది నవ్వితే ఎప్పటికి వస్తుంది. చిన్న ఎయిరా ఇదేరా చూస్తే బాగా వేస్తున్నారు. వీళ్ళతో నేను డాన్స్ రీల్ చేసినట్టే ఉన్నాను. ఇంకా బయటకు అయితే వచ్చాము, మా బాబు ఫ్రెష్ అయిపోయారు. ఇప్పుడైతే ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాము, ఏమైతుందో ఏంటో. ఒక శాంపుల్ వేస్తాను, చూపించు. ఇప్పుడైతే వర్షం ఏమీ లేదు, చిరుకులు తగ్గిపోయాయి. ఎండ దండ్రలాగా ఉంది, అసలు చూడలేకపోతున్నాం వెలుతురు దిక్కు. అలాగనే సూర్యుడు ఉన్నాడా అంటే సూర్యుడు కూడా లేడు. మళ్ళీ ఇంకా రీల్కి చేసేద్దామా? చేద్దాం రా, కావాలంటే కామెంట్స్ ఆఫ్ చేసేద్దాం. బాగానే చేశారా అమ్మ నాన్న డాన్స్? చిన్న పర్వాలేదా? నీకురా పెద్ద కొంచెం రాంగ్ చేసామా? ఒరే అక్కడ ఉన్నట్టే మేము చేయలేము రా, మాకు వచ్చినట్టు చేస్తాం. ఆ వీడియోలో ఉన్నట్టే చేయాలంట మా పెద్దోడికి. ఫైనల్ గా ఆఫ్టర్ ఎన్నో టేకులు తర్వాత కొంచెం నార్మల్ గా వచ్చింది. ఓకే, సాటిస్ఫై అయ్యాం. చూసి మీరే చెప్పండి, రీల్ పెడతాము యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, రెండిట్లో. క్రెడిట్స్ అంతా మా చిన్నోడికి ఇవ్వాలి పాప. మీడేమో మాకు అన్ని టేక్స్ తీయలేక. ట్రైపాడ్, ఊర్లో మంచి ట్రైపాడ్ అయితే మర్చిపోయాము, అది తెచ్చుకుని ఉంటే బాగుండేది అనమాట. ఇదేమో సరిపోవట్లేదు, చిన్న ట్రైపాడ్ అయిపోయింది, ఇది సరిపోవట్లేదు. నెక్స్ట్ టైం ఊరు వెళ్ళేటప్పుడు తెచ్చేసుకుందాం అది. సరే వెళ్దామా? నడుస్తారు స్లోగా నడుచుకుంటూ వెళ్దామా? పదండి రండి. ఇప్పుడు స్లోగా ఫాగ్ కొంచెం క్లియర్ అవుతుంది. ఇటువైపు అటువైపు ఏదో విలేజెస్ ఉన్నట్టున్నాయి, ఇల్లు అవి కనిపిస్తున్నాయి. ఇటు కూడా స్కై కొంచెం క్లియర్ అయింది అనమాట. ఫాగ్ పెద్దోడికి వీడియో తీయమంటే అమ్మా నేను సరిగ్గా తీయలేనులే అమ్మా. ఫైనల్లీ నా కోరిక, మీ అందరి కోరిక నెరవేర్చారు బావా. కలిసి అయితే డాన్స్ రీల్ చేసాము. ఇప్పుడైతే ఇంకా అలాగా నడుచుకుని ఎక్కడికి వెళ్తున్నామా? బయట రోడ్డు పోగా పాయింట్కి వెళ్దాము. అక్కడ ఏమైనా రెస్టారెంట్ ఉంటే అక్కడ లంచ్ చేద్దాం, అలాగే తిరిగేసేద్దాం. ఇక్కడ తిందామంటే నీ ఇష్టం, ఇక్కడ వద్దులే.
ట్రాక్స్ మీద ట్రైన్ వస్తుంది అనుకొని సైడ్ దిగిపోయాము. బ్యాక్ రా. ఇక్కడైతే వర్షం పడుతుంది అనమాట. ఇక్కడ వెదర్ అస్సలు చెప్పలేమన్నమాట. ఇట్రారా గొడి కిందకి రా. టైం అయితే 1 గంట అయిపోయింది. ఇంకా అలాగా చాలా వరకు అయితే నడిచాము. ఇప్పుడు నడిచిందంతా మనము ఒక 1 కిలోమీటర్ ఉంటదా, ఎక్కువే ఉంటదా, 1.4 కిలోమీటర్ అలా వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా వర్షం కూడా కొంచెం ఎక్కువైంది. రోడ్ సైడ్ టైం కి ఒక రెస్టారెంట్ కూడా కనిపించింది. ఇంకా టైం కూడా 1 గంట అయిపోయింది కదా, ఏదో ఒకటి తిందామనేసుకొని వచ్చామన్నమాట. ఇదైతే పెద్దదిలాగా ఉంది కదా, ఈ రెస్టారెంట్ లోంచి కూడా కనిపిస్తుంది. ట్రైన్ వెళ్ళిపోతుంది చూడమ్మా. పొగతో వచ్చేది ఏంటంటే స్టీమ్ ఇంజిన్, అందులో బొగ్గులేసి దాంతో స్టీమ్ జనరేట్ అయ్యి అది ఓల్డెస్ట్ అనమాట. అప్పుడు మనం ఎక్కింది అలాంటిదని అయితే స్టీమ్ దే, బొగ్గులాగా బ్లాక్ వచ్చేసేది. మనలో ఫుడ్ ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేసాము. 4 రోటీలు, చిల్లీ చికెన్, ఫ్రైడ్ రైస్. ఇంకెక్కడ ఏదో గేమ్ ఉంటే గేమ్ ఆడతారట తండ్రి కొడుకులు. మర్చిపోయాను, చూసుకోలేదు. మా చిన్నోడు విన్ అయిపోయాడు. చిన్న ఇప్పుడు అన్నయ్య వాడండి. స్టీమ్ ఇంజిన్ ట్రైన్. సౌండ్ బాగుంటది. కానీ నేను చెప్పిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏంటంటే ఇట్లాగా ఆమ్లెట్ లాగా వేసేసి ముక్కలుగా కోసేసి అయితే దీని మీద వేసేస్తున్నారు. ఈ కింద వచ్చేసి నార్మల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. అంటే మనం చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలంటే చికెన్ సపరేట్ గా అవి ఫ్రై చేసి దీని మీద ముక్కలు వేస్తారు. అది చిల్లీ చికెన్ ఏమో ఇదనమాట. చిల్లీ చికెన్ సెమీ గ్రేవీ. రోటీలు ఎంత తిక్కుగా ఉన్నాయి. మాధవికి 2 రోటీలు, నాకు 2 రోటీలు. ఇంకా తినేసాము, వెళ్ళిపోతున్నాము. బిల్ అయితే 940 అయింది అనమాట. 2 ఫ్రైడ్ రైస్లు, ఇంకో ఎక్స్ట్రా ఫ్రైడ్ రైస్ కూడా చెప్పాము. తిన్నాము మంచిగా కడుపు నిండా. ఒక చిల్లీ చికెన్, ఒక పన్నీర్ బటర్ మసాలా తినింది. అయితే ఇప్పుడు ఇదే అనమాట డార్జిలింగ్ హిల్ సైడ్ ఇన్ అని. ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే బానే ఉంటుంది. మేము ఉంటున్న రిసార్ట్ల కంటే నాకు బయట ఫుడ్ టేస్ట్ బాగా నచ్చుతుంది. నెక్స్ట్ రీజనబుల్ గా కూడా ఉన్నాయి. వర్షం పడి ఆగింది కదా, బాగుంది. పదండి. తిని దొరికేంత వరకు నడుచుకొని వెళ్ళిపోదాం. మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తీసుకుందాం అనేసుకుని ఒక బేకరీకి అయితే వచ్చామన్నమాట. ఇంకా మా పిల్లలకి ఏం కావాలంటే ఇదిగోండి ఇది కావాలంటున్నారు. మెస్సీదంట. ఆ తర్వాత అదే కాదు వేరేది ఏదైనా తీసుకోండి అంటే ఇదిగోండి ఇవి కావాలన్నారు. ఇవి బ్లూబెర్రీ కేక్స్ అనమాట. ఇవైతే 2 ముక్కలు తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి కోకోనట్ బిస్కెట్స్. ఇవి బాగా ఫేమస్ అంట. కిలో 400 అంట. 1/2 కిలో తీసుకుంటున్నాము. ఆల్రెడీ టేస్టింగ్ అయితే ఒకటి ఇచ్చారు, బాగున్నాయి. తినేసే తీసుకుంటున్నాము. డోనట్స్ అంటే ఇలాగ ఉంటాయి కదా. పదండి మీకు ఈవినింగ్ స్నాక్స్ సెట్ అంటే ఎలాగో బయటకు వచ్చాం కదా, ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా బయట తీసేసుకుంటే బెస్ట్ అనిపించి తీసుకున్నాము. లేదనుకోండి ఇప్పుడు మళ్ళీ రిసార్ట్ లోకి వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ అంటే మళ్ళీ రెస్టారెంట్ లో ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వాలి. అంటే మళ్ళీ స్టార్టర్స్ టైప్ ఆర్డర్ చేసుకోవాలి. అందుకోసమనే బయటకు వచ్చాం కాబట్టి పనిలో పని ఇక్కడే తీసేసుకున్నాము. ఎలాగో గుర్తొచ్చింది. ఇక్కడ మార్కెట్ లో ఇదేదో సబ్జీ అంట, ఇవేవో కూరగాయలు అంట. చూడడానికి ఏమో చిన్న వంకాయలు లాగా ఉన్నాయి. భలే బాగున్నాయి డిఫరెంట్ గా. నెక్స్ట్ ఇవైతే ఏంటది ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే ముళ్ళు ఉండవు, ప్లెయిన్ గా ఉంటాయి. ఇక్కడేమో ముళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ అదేమో దోసకాయ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. దోసకాయ కదా. మిగిలినవన్నీ మనకు తెలిసినవే. వంకాయలు, పొటాసు, క్యాబేజీ, బీరకాయలు, మామిడి పళ్ళు ఎలాగొప్పని అడుగు. 120 వందకెమ్మని పని. ఇక్కడ వీధి కుక్కలు కూడాను భలే బాగున్నాయి చూడడానికి. మంచిగా బొచ్చు కుక్కల్లాగా ఉన్నాయి. మన సైడ్ పెంచుకుంటాం చూడు ఇంట్లోనా, అలాగున్నాయి కుక్కలు.
ఇంకా అలాగే మార్కెట్ ఏరియాలో మాకు నచ్చినవన్నీ కొనుక్కొని అలా చూసుకొని వెళ్ళిపోతున్నాం మా రిసార్ట్ కి. ఈ టైంలో ఏంటంటే డార్జిలింగ్ వర్షం పడతా అంత క్లైమేట్ అదంతా ఓకే గానీ ఇలాగ మనం నడుచుకొని తిరగాలంటే ఈ మార్కెట్ ఏరియాలు ఇవన్నీ కూడా కొంచెం బురద, ఎంత రోడ్డు అయినా గానీ వర్షం పడితే కొంచెం చెదాడు కనిపిస్తుంది కదా, అలా కొంచెం చెదాడు కనిపిస్తుంది గానీ బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఫైనల్లీ మా రిసార్ట్ కి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు నడవడం మాకు ఎత్తు అయితే, ఇదిగోండి ఈ కొండ ఎక్కడ మాకు ఎత్తు అనమాట. ఎస్, పదండ్రా అటు పక్క స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ నుంచి నడుచుకుని వెళ్దాం పదండ్రా. ఇదిగో ఈ సైడ్ కి ఉన్నాయి కదా ఇవి అమ్మ తిన్ని తరిగిపోద్దులే పదండి. అంత ఈజీగా లేదనమాట, కొంచెమే ఎక్కామనమాట, ఇంకా పైకి వెళ్ళాలి. అమ్మో, ఇంక మేము ఉంటున్నాం కదా ఈ రిసార్ట్, అన్ని హోటల్స్ లో ఇదే హైయెస్ట్ అంట, హైట్ లో ఉన్నది. ఇప్పుడు ఇది ఎక్కేసాము, ఇంకా ఎక్కాలిరా బాబు. కారులో వెళ్ళి వస్తుంటే తెలియట్లేదు కానీ నడుతుంటే తెలుస్తుంది. సరదా తీరిపోతాను. చిన్న నాకు ఎత్తుకోవా? ఏమి నేను బరువా? ఎలా ఉంది? అమ్మా, ఎలా ఉందిరా మీకు? అలసట కనిపిస్తుందా చిన్న? ఇంక ఇప్పుడు మళ్ళీ రూమ్ కి వెళ్ళేంత ఓపిక లేదు. కాస్త ఒక 5 minutes ఇక్కడ రిసెప్షన్ లోనే కూర్చొని ఆ తర్వాత అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. కూర్చున్నాము రిసెప్షన్ లో. ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 3 అయ్యింది. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాము, మళ్ళీ ఈవినింగ్ లేకపోతే నైట్ కి కలుస్తాము. మా పిల్లలకి అస్సలు నిద్ర రాలేదు. ఇంకా అదిగోండి వచ్చి నుంచి ఆ టీవీ వేసుకొని చూసుకుంటున్నారు. ఆపండి టీవీ. మీకు ఆ బ్లూబెర్రీ కేక్ కావాలని కొన్నారుగా, అది తింది రాపండి. దా కేక్ ఇస్తాను దా. మేము పడుకోలేదు, ఇంకా మా పిల్లలు కూడా పడుకోలేదు. వీళ్ళిద్దరేమో టీవీ చూసుకుంటే మా బావ నేను ఆ వీడియోలు పని చేసాము. ఇదిగో ఓపెన్ చేశాను, ఇంక తినండి ఓకేనా. స్పూన్ ఇస్తాను, స్పూన్ తో తినేద్దరు ఓకేనా. డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి, మంచం మీద తినకూడదు. డైనింగ్ టేబుల్ మనకి ఇచ్చారు కదా, వస్తుంది. నువ్వు సరిగ్గా తీయట్లేదు. ఇదిగో తిను. విజిట్ టేస్ట్ రే. బాగుందా చిన్ను? నచ్చిందా? సరే, ఈవినింగ్ స్నాక్స్ ఇదే అనమాట మీకు ఓకేనా. తినండి, ఎంజాయ్. ఇంకా మా బావేమో కాఫీ చేయమన్నారు. కాఫీ కోసం అనేసి కెటిల్లో హాట్ వాటర్ పెట్టాను. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ పాలు, పంచదార ఉంది, తర్వాత కాఫీ పౌడర్స్ ఉన్నాయి. మిక్స్ చేసేసి మా బావకి ఇచ్చేస్తా. మా బావకి కాఫీ రెడీ అయిపోయింది. బావా కాఫీ. రూమ్ లో ఉంటే టైం పాస్ అవ్వట్లేదు అనేసుకొని ఇంకా ప్లే జోన్ కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడేమో ఇదేం గేమే, బోర్డు ఫుట్బాల్ ఏటో అంట. ఇది ఆడుతున్నారు. మా చిన్నోడు మా బావ ఆడుతున్నారు, నేను మా పెద్దోడేమో క్యారం బోర్డు ఆడుకుంటున్నాము. అక్కడ సరదా తీరిపోయింది. ఇక్కడ మా చిన్నోడు మా బావ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. నాకు పెద్దోడికి క్యారం బోర్డు సరదా తీరిపోయింది. ఇప్పుడేమో స్నేక్ అండ్ ల్యాడర్ ఆడదాం అంటున్నాడు. నాకు గ్రీన్, నీకు ఎందుకు 4 వేసి ఎందుకు తెచ్చావు? ఇది స్నేక్ అండ్ ల్యాడర్, నాట్ లుడో. లుడోకే 4 కావాలి. 1 సరిపోతుంది. ఫస్ట్ నువ్వు వేస్తావా నేను వేయాలా డైస్? నేనేనా? ఓకే. అబ్బో, ఉమెన్స్ ఫస్ట్ అంటే ఎవరు చెప్పారు నీకు అలాగా? అబ్బో సరే సరే, ఓకే ఓకే ఓకే. 1 పడితే మా పెద్దోడు విన్ అయిపోతాడు. నాకేమో ఈ 17లో 3 సార్లు కరిసేసింది. ఇప్పుడేమో 39లో ఉన్నా. 1 2 3 ఎయిరా, నీకు 1 పడుతుంది. ఎయిరా. ఏది హ్యాపీ? నాకు రాదు టేబుల్ టెన్నిస్. సరేలే ట్రై చేద్దాం, మాకు ఊరికే టైం పాస్ కి ట్రై చేద్దాం. మా బావ నేను టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాము. రూమ్ లో అలాగేముంటాము, కాసేపు పిల్లలు ఏదో ఒకటి ఆడుకుంటారులే అనేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పిల్లలు మేము అందరం ఆడుకున్నాం అనమాట. అదేంటది టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ అయితే నాకు రాదు, బట్ ఆడే కొద్దీ ఆడాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. మా బావేమో కింద పడిపోతే ఇసుక్కుంటున్నారు, అలా ఇసుక్కోకుండా ఆడు అంటే ఆడట్లేదు. మా బావ ఏదో బాగా ఆడిసినట్టే ప్లేయర్ లాగే. గేమ్లు అవన్నీ ఆడుకుని వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తినడానికి వెళ్ళిపోవాలి. తిందా గద్దల్లాగా ఎదురు చేస్తాను రేపు డోర్ తెత్తరా వెళ్ళిపోదామని. ఇంకా మాకు ఈ ట్రిప్ లో తినడం, తిండి తరిగినంత వరకు తిరగడం, అంతకు మించి ఇంకే చేసింది ఏం లేదు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇంట్లో ఏం చేసిన పని ఏం లేదు, ఇట్లా ఖాళీగా కూడా వండుబుద్ధి కావట్లేదు, ఏదో ఒక పని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకా ఆల్రెడీ పొద్దున్న చూపించాను, నిన్న చూపించాను. ఇంకా రోజు మెనూలో ఏం చూపిస్తాను చెప్పండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెడుతున్నారు, మాకు నచ్చిన మేము తినేసి వచ్చేస్తున్నాం. అదనమాట మ్యాటర్. ఇంక ఈ రోజు అయితే ఇంకా బఫెట్ లో ఏమున్నాయో
తినేవన్నీ కూడా ఏం చూపించాలనుకోవట్లేదు. నేను ఈ రోజు రూమ్ లో చెప్పాను కదా బఫెట్ ఏమేమి పెడుతున్నారు అవన్నీ ఈ రోజు ఏం చూపించను అనేసుకుని ఆ మాటకి వెళ్ళి ఫీల్ అయ్యారో ఏంటో తెలియదు కానీ ఇంక ఈ రోజు అయితే బఫెట్ అయితే లేదంట. గెస్ట్లు అయితే తక్కువ మంది ఉన్నారంట. బఫెట్ సిస్టమ్ అయితే పెట్టలేదంట. ఇంకా మాకైతే మెనూ కార్డు ఇచ్చేసి మాకు నచ్చినవి అయితే ఆర్డర్ చేసుకోమన్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే మటన్ ఐటమ్స్ ఒకటి, తర్వాత తందూరి ఐటమ్స్ ఒకటి, ఆ రెండు తప్పించి మిగిలినవి ఏమైనా ఆర్డర్ పెట్టుకోమన్నారు. ఇంకా మాకు ఏదైతే కూపన్ ఉందో అదే కూపన్. ఇంక మేము డబ్బులు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. బట్ బఫెట్ అయితే కాదనమాట. మాకు నచ్చిన ఫుడ్ ఇంక మెనూలో నుంచి ఆర్డర్ చేసుకోవాలి. ఇంక మా బావేమో అదిగోండి బుక్కలు తిరిగేస్తున్నారు మెనూ కార్డులో ఏమున్నాయి ఏంటి చూద్దాం అనేసి. మేము ఇప్పటికి ఒక 2 times అలాగా డిన్నర్ లేకపోతే లంచ్ అలాగైతే 2-3 times తిన్నాము. బట్ మాకైతే ఎప్పుడు కూడా బిర్యానీ అయితే ఇక్కడ బఫెట్ లో పెట్టలేదు. ఖచ్చితంగా ఇక్కడ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని అయితే నాకు ఉంది. బిర్యానీ అయితే చెప్పమంటున్నాను మా బావకి. చికెన్ బిర్యానీ, చికెన్ మ్యాంచో సూప్ అయితే చెప్పాము 1/2. మా పిల్లలేమో సూప్ తాగరంట. ఇంకా నాకు మా బావకే. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదైతే చికెన్ బిర్యానీ, నెక్స్ట్ చిల్లీ చికెన్, ఇంక ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నమాట. ఎక్కువ నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా ఆర్డర్ పెట్టాము. ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇదేంటి దాల్ మఖానా. దీంతో కూడాను రోటీలు గానీ ఏం కానీ తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటది. వేడివేడిగా తందూరి రోటీలు కూడా వచ్చేసాయి. ఇంకా విత్ బటర్. ఈ రోజు నైట్ అయితే డిజర్ట్ లో ఏమున్నాయని అడిగితే గులాబ్ జాము, మడ్ పై, ఐస్ క్రీమ్ ఉన్నాయన్నారు. మడ్ పై కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మడ్ పై చెప్పామన్నమాట. ఆల్రెడీ గులాబ్ జామ్ కూడా చెప్పాము. గులాబ్ జామ్ తింటున్నారు, వేడివేడిగా ఉన్నాయి. మడ్ పైలో అంటే పై మీద ఐస్ క్రీము, చాక్లెట్ సిరప్ అనుకుంటా. చాకో వల్కనో లాగా ఉందా. ఐస్ క్రీమ్ కొంచెం చల్లగా తగులుతుంది. ఇదేమో నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉంది. ఓకే, బట్ ఇంకా చాక్లెట్ లాగా కొంచెం హాట్ గా ఉంటది. ఇది కొంచెం హార్డ్ గా ఉంది. ఓకే, ఇంకా తినేసిన తర్వాత అయితే కాసేపు అక్కడ రిసెప్షన్ దగ్గర కాసేపు వాకింగ్ చేసి మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. మేము కాసేపు వాకింగ్ చేసాము. తర్వాత అందరం కలిసి ఇంకా రూమ్ కి అయితే వచ్చేసాము. రూమ్ లో అయితే బాగా చలేస్తుంది. ఇంకా రూమ్ బయట వర్షం కూడా పడుతుంది. రూమ్ హీటర్స్ అయితే ఆన్ చేసాము, ఆన్ లోనే ఉన్నాయి. ఈ రోజు అయితే ఎక్కువ ఎక్కడికి తిరగకుండా మంచిగా కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. ఈ రోజు బఫెట్ పెట్టలేదు కదా, మాకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోమన్నారు, కొన్ని ఐటమ్స్ తప్పించి. ఈ ఫుడ్ అయితే టేస్ట్ మళ్ళీ పర్లేదు, కొంచెం బానే ఉంది. బఫెట్ ఫుడ్ అయితే అంత బాగాలేదు అనమాట. అసలు టేస్ట్ అంతేం బాగాలేదు. ఏంటంటే మనం ఏది ఆర్డర్ ఇస్తే అది ఇండివిజువల్ గా వండుతారు కదా, మరి దాని వల్ల ఏమో తెలియదు కానీ బఫెట్ కంటే ఇలా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కొంచెం బాగుంది. ఈ రోజు మెయిన్ గా చేసింది ఏంటంటే ఆ డాన్స్ రీల్ ఒకటి పొద్దున్న. దానికి చాలా కష్టపడింది మాది. ఆ 2 మొక్కలు, 2 స్టెప్పులకి డాన్స్ రాని వాళ్ళకి అదే పెద్ద బ్రహ్మ విద్య, బ్రహ్మకొండలాగా ఉంది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అంతేగా. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. అది ఇంకా మాధవికి ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, బావవి నువ్వు బామని నేను ఇద్దరం ఒకటవని. ఆ సాంగ్ కి చెయ్యాలంట. అందరు చేస్తున్నారుగా ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అదే వచ్చేస్తుంది. రీల్స్ చూస్తున్నా, ఆ రీల్స్ ఎక్కువ ఆ డాన్స్ ఎలా చేయాలని చూస్తున్నాం కదా, అవే వస్తున్నాయి. తెగొచ్చేస్తున్నాయి. 10 వీడియోలు 10 రీల్స్ చూసామా అంటే అందులో 5-6 రీల్స్ ఆ సాంగ్ వస్తుంది. సరేలే చేద్దాంలే, బర్త్డే రోజు నా బర్త్డే రోజు చేద్దాం అది అన్నాను. ఇంకా నా బర్త్డే రోజు అది చెయ్యాలి ఆ రీల్ ఒకటి. ఇంకా రేపు ప్లాన్ ఏంటంటే దగ్గరలో ఏమన్నా టీ గార్డెన్ ఉంటే టీ గార్డెన్ కి వెళ్దామని అనుకుంటున్నాము. టీ గార్డెన్ కి వెళ్ళి అలాగే రాక్ గార్డెన్ అని ఉండిద్ది. ఆల్రెడీ మేము లాస్ట్ టైం డార్జిలింగ్ వచ్చినప్పుడు కూడా వెళ్ళాంలేండి. కాకపోతే అప్పటికి అందులో వాటర్ చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే మంచి రెయినీ సీజన్ కదా, ఇప్పుడు ఫుల్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు వెళ్తే ఇంకా బాగుండిద్ది. చూద్దాం ఎంత బాగుంటుందో. చూద్దాం, అంటే దగ్గరికి వెళ్ళగలమో అసలు లేమో. ఎక్కువ వాటర్ అయినా వెళ్ళాం కదా, చూడాలి. అందుకే ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాం. రాక్ గార్డెన్ ప్లస్ టీ గార్డెన్స్. రోప్ వేలో ఎక్కామో చక్కగా కనిపించాయి కదా పైన చూసాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం, టీ గార్డెన్ లోపలికి. చూసాయి కదా, ఇది ఈ వాచ్ టీ వ్లాగ్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye, good night.